నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. సార్, ఒక ఇంట్లో మనకి నెగటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఎలా అయితే ఉంటుందో నెగటివ్ ఎనర్జీ కూడా కొంతమందికి ఎక్కువ ఉంటుంది అంటారు. ఆ నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఎక్కువ ఉంది అని మనకి ఎప్పుడు తెలుస్తుంది సార్? అంటే వాటి ప్రభావాలు అంటే ఏవి జరిగితే ఇంట్లో ఎక్కువ ఈ దుష్ట శక్తులు ఇవి ఉన్నాయని మనం ఎప్పుడు తెలుసుకోవచ్చు? ఒకటే అమ్మా, అసలు ఫస్ట్ రావడానికి ఏమిటి కారణం, ఉన్నాయో లేవో తెలుసుకోవడం ఎట్లాగా అంటే, ఒకటి మీకు ఇంట్లో ఎక్కువగా ఉండబుద్ధి కావట్లేదు అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉందని అర్థం. పాయింట్ నెంబర్ 1. ఇంట్లోకి వెళ్ళాలనిపించట్లేదండి అంటుంటారు కొంతమంది. ఒకసారి ఎలా ఉంటుందంటే ఆ ఇల్లు సింహద్వారము, ఆ ఇల్లు వాళ్ళకి కనెక్ట్ అవ్వకపోతే కూడా వెళ్ళరు, ఉండలేకపోతుంటారు ఇంట్లో. సమ్ టైమ్స్ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటే కూడా ఇంట్లో ఉండలేరు. మనం గుడిలో ఎందుకు ఎక్కువసేపు ఉండగలుగుతాం? గుడిలో ఉండాలనిపిస్తుంది ఎందుకు? గుడికి వెళ్ళంగానే ఆహ్లాదంగా ఎందుకు అనిపిస్తుంది? బికాజ్ ఆఫ్ ఉంది కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ. సముద్రం దగ్గర ఉండాలనిపిస్తుంది ఎందుకు మనకి? సముద్రం దగ్గర ఎంతసేపు ఉన్నా ఉండాలనిపిస్తుంది, బికాజ్ ఆఫ్ సముద్రం ఈజ్ పాజిటివ్ ఎనర్జీ. అట్లా ఏంటంటే కొన్ని ప్రదేశాలకు వెళ్తాను చూడండి, అక్కడికి వెళ్ళగానే బాగా నాకు ఉండబుద్ధి కావట్లేదండి అంటాం, వాళ్ళ ఇంట్లోకి ఉండబుద్ధి కావట్లేదండి అంటాం. అయితే కొంతమందికి ఏమవుతుందంటే ఆ ఇంట్లో ఉండి ఉండి కూడా కొంతమందికి అలవాటు అయిపోతుంది ఆ ఎనర్జీ. బయట వాళ్ళకి అర్థమవుతుంది. బయట నుంచి ఇంటికి వెళ్తారు చూసారా, అప్పుడు ఏంటి ఇక్కడ స్మెల్ వస్తుంది అంటాము, ఇక్కడ ఏదో ఏదో నెగిటివ్గా ఉందంటాము. ఎందుకంటే ఆ ఎనర్జీ మనకి కనెక్ట్ అయ్యి లేదు. కొన్ని ఇళ్ళకి వెళ్ళంగానే మనకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది, బికాజ్ ఆఫ్ అక్కడ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీ యొక్క తేడా అనమాట అది. ఇంట్లో తరచూ మీరు పెంచుకుంటున్నటువంటి అక్వేరియంలో ఫిషెస్ చనిపోతున్నాయంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది. ఓకే. మూడోది ఏంటంటే మొక్కలు మాటిమాటికి మీకు బ్రతకటం లేదు ఇంట్లో పెంచుకుంటున్నవి. కుక్క పిల్లలు తెచ్చుకున్నట్టు మాటిమాటికి ఏదో అయిపోతుంది, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది. ఇవన్నీ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. నాలుగోది ఏంటంటే మనకి అంటే సర్వసాధారణంగా ఈ ఆవకాయలు ఇవన్నీ పెట్టుకుంటారు చూసారా, స్త్రీ ఎవరైనా తెలియక పాపం వాళ్ళు మంత్ వచ్చినప్పుడు ముట్టుకుంటే పాడైపోతుంది, మీకు తెలిసే ఉంటుంది, అది బూజు పట్టేస్తే పాడైపోతుంది. వాళ్ళు ముట్టుకున్నారంటే, వాళ్ళు ముట్టుకోపోయినా పాడైపోతుంది ఆవకాయ అంటే కూడా నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం ఇంట్లో ఎక్కువగా. ఇట్లా ఏంటంటే కొన్ని సంకేతాలు నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంది అనడానికి సంకేతాలు ఇవి. అయితే దీన్ని తీయడం ఎలాగా అంటే ఇంట్లో అందుకే నిత్యం ఉదయం సాయంత్రం లలిత అండ్ విష్ణు ప్లే చేస్తుంటారు వాటి యూట్యూబ్లో పెట్టుకొని, లేదా చండీ ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉందంటే చండీ పారాయణం ఎక్కువగా ప్లే చేస్తుంటారు. చేస్తూ 11 రోజులు కంటిన్యూస్గా కల్లుప్పు వాటర్ తీసుకొచ్చి ఫస్ట్ ఏం చేయాలంటే గోమూత్రాన్ని చల్లాలి ఇంట్లో. తర్వాత కల్లుప్పు వాటర్ కలిపి దాంతో నీట్గా తుడవడమో కడగడమో చేయాలి. అట్లా 11 days చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కంప్లీట్గా పోతుంది. దాని తర్వాత కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే సాంబ్రాణి లేదా గుగ్గిలం ఇంట్లో కనీసం శని మంగళవారాలు వేయాలి. అప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుంది. నెగిటివ్ ఎనర్జీ ఇన్ సెన్స్ ప్రేతము అనేటువంటిది ఇంట్లో తిరుగుతుంటుంది మనకు తెలియకుండానే. ప్రేతాత్మలు అయిపోతారు కొంతమంది, వాళ్ళకి సరైన సంస్కారాలు లేక ప్రేతాలై తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఇంట్లో తిరుగుతున్నప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీ స్టార్ట్ అవ్వడము, ఇంట్లో పడుకున్న వాళ్ళకి నిద్ర రాకపోవడము, లేకపోతే వాళ్ళకి సంథింగ్ ఏదో డిస్టర్బ్ అవుతూ ఉంటారు అన్నమాట. వాటికి ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే కొన్ని మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ అంటే నెగిటివ్ ఎనర్జీ ఉందని ఎట్లా తెలుస్తుంది అంటే, మీరు కంపాస్ పెట్టి కనుక నార్త్ డిగ్రీస్ చూస్తుంటే ఈ రూమ్లో ఉంటే ఇక్కడ ఒక 10 degrees కనిపిస్తుంది, మీరు పక్క రూమ్లోకి వెళ్తే 40 degrees కనిపిస్తుంది, ఇంకొంచెం ముందుకు వెళ్తే 0 degree కనిపిస్తూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది అక్కడ. ఓకే, తొందరగా అందదు. పాజిటివ్ ఎనర్జీ ఉందని ఎట్లా తెలుస్తుంది అంటే ఇంట్లో ఎక్కడ చూసినా మీకు సేమ్ డిగ్రీస్ వస్తాయి అందులో. అయితే అది పెట్టి చూసేటప్పుడు, కంపాస్ పెట్టి చూసేటప్పుడు మనకి దగ్గరగా మ్యాగ్నెటిక్ రిలేటెడ్ కూడా దగ్గర ఉండకూడదు. టెక్నికల్గా ఈ జాగ్రత్త కూడా తీసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ తాళం చేతిలో పట్టుకుంటారు, అది ఫోన్ పట్టుకుంటారు, దాంతో చూస్తుంటారు. అదేమో ఈ ఎనర్జీ దీన్ని తీసుకొని కూడా మనకి అది సరిగ్గా చూపించదు. ఈ టెక్నికల్గా కూడా ఈ జాగ్రత్త మనం తీసుకోవాలి ఖచ్చితంగా. తీసుకుంటూ నేను చెప్పినటువంటివి చేస్తూ నిత్య దీపారాధన లేకపోయినా అసలు నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లోకి. నిత్యం దీపం వెలిగించే అలవాట్లేదు ఇంట్లో, ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అయిపోద్ది ఇంట్లోకి. ఎంటర్ అయిపోవడం వల్ల మాటిమాటికి అనారోగ్యాలు, ఇంట్లో చిన్న చిన్న విషయాలకి తగువులు పెట్టుకోవడము, గొడవలు పెట్టుకోవడము, రాజకీయాలు ప్లే చేయడము, పక్కింటోళ్ళతో ఏదో గొడవ రావడము, ఇంట్లో ఒకరికొకరు పడకపోవడం, ఒకరి మీద ఒకరికి నమ్మకాలు లేకపోవడం, ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ వల్ల. ఎందుకంటే అవి మన లోపలికి చేరతాయమ్మా. ఈ ప్రేతము అని చెప్పాను చూసారా, అది మనలోకి చేరి మన ఆలోచన మీద దెబ్బతీస్తూ ఉంటుంది. అది చాలా సూక్ష్మమైన విషయం, చెప్తుంటే అది నమ్మశక్యం లేనటువంటి విషయాలు, కానీ శాస్త్రాల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. అసలు మెయిన్ ఎంటర్ అవ్వడానికి సార్ రీజన్ ఏంటంటారు? మెయిన్ ఎంటర్ అవ్వడానికి ఒకటి, బయటికి వెళ్ళొచ్చిన వ్యక్తి ఇంట్లో ఇంటికి రాగానే కాలు కడుక్కోకుండా ఉండడానికి మెయిన్ కారణం అవుతుంది. గుర్తుపెట్టుకోండి.
ఇంట్లో నిత్యం దీపం వెలిగించకపోవడానికి రెండో కారణం అవుతుంది ఓకే. ఖచ్చితంగా. మూడవది ఏమిటంటే శుభకార్యాలకు సంబంధించినవి ఏవి కూడా ఇంట్లో చేయరు చాలామంది. అంటే ఒక సత్యనారాయణ వ్రతం కూడా చేసుకోరు. ఏదో పొద్దున్న లేచామా, ఏదో చిన్న దీపం పెట్టేసుకున్నామా, అంటే కొంచెం ఎనర్జైజ్ అవ్వాలి కదా ఇల్లు. ఓ సత్యనారాయణ వ్రతమనో లేకపోతే పండగలు వచ్చినప్పుడు కొంచెం చేయడమో. ఇంకొకటి ఏంటంటే పితృదేవతలకు చేయకపోయినా సరే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఇబ్బందిస్తూ ఉంటుంది మనకి. చాలామంది ఏంటంటే పితృదేవతలు చేయడం మర్చిపోతుంటారు, అది కూడా ఇస్తుంది ప్రభావం. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.